ఇక పోయినంత లెక్క ఇదేముంది. ఇక ఈ రాళ్ళంగా నాటం ఉంటుంది నడవమంటే నడుస్తాడయ్యా. ఇక ఈ యాప చెట్టు కింద ఉండే రాజగోపాల్ రెడ్డి ప్రమాణం చేసిపోయారట. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఊరికి వస్తుంటే రోడ్ లేదు మధ్యలో. తప్పకుండా నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా రోడ్డు చేపిస్తా. గ్రామంలో కూడా సీసీ రోడ్లు కూడా అన్ని చేపిస్తా. డెవలప్మెంట్ కి సంబంధించిన ఏ పని అయినా సరే నేను తప్పకుండా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా నేను మీ నరసింహాపురం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాటిస్తున్నాను. గెలిచిండు ఇంతవరకు దాడకే లేడు. గెలిచిన కాంచలేడా ఇంతవరకు కళ్ళకే కాని రాలే ఆయన. ఎట్లా గ్రామ పంచాయతీ రాజగోపాల్ రెడ్డి ఈ ఊరికి అడిగే పెట్టలే, గ్రామ పంచాయతీకి అడిగే పెట్టలే. రోడ్ వేస్తే నేను చూపించేస్తా. నాకు 6 రోడ్లు ఉన్నాయి నా ఇంట్లో, 6 రోడ్లు నేర్పిస్తా. నేర్చుకుంటా దూరాలు కప్పుకుంటా మేమేం బాధ. నా 2 కొడుకులు వాళ్ళకేం లేదు, పొట్ట పట్టుకొని పోయి ఎందుకు ఇచ్చారా మాకు? ఏంటికి గవర్నమెంట్ ఏంటికి? ఉన్నాడు పోయి ఉన్నోనికి వేస్తా, లీడర్ పోయి లీడర్కి ఇస్తారు. నా ఇల్లు చూసుకొని నా ఇంటికి వస్తారు, 6 ఓట్లు వేసుకపోతారు, నా చీలర్ దాని ఓటు అంటారు. మొత్తం పక్కన వలిగింది రేకులు. ఈ ఇంట్లో ఎట్టుండాలి. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడ మండలం నరసింహాపురం గ్రామం. దీనికి గ్రామ పంచాయతీ ఏమో అజలాపురం. అంటే ఈ నరసింహాపురం గ్రామంలో 50, 60, 70 ఇండ్లు ఉంటట్టుంది. కానీ ఆ ఊరికి రోడ్ అట. ఇది అవస్థ తీస్తారట. ఎంతోమంది కింద పడరట, దెబ్బలు తాగినాయట, కాలు చేతులు ఇరిగినాయట. ఆ ప్రజల గోస బాధ ఒకరు చెప్పారు. అది నిజమేనా కాదా అని నేను తెలుసుకుందామని ఇక్కడ వచ్చిన. మరిగో ఈ రోడ్ల పరిస్థితి ఏమో గిది కథ. అయ్యా ఇట్రా జర దగ్గరికి నా. ఇగో ఈ రోడ్ ఏమంటే ఏమో ఊళ్ళకి పోవాలి. ఇంకా వచ్చేంత కాలం అట్నే ఉంది ఇది. ఈ వర్షం చల్లకుండా ఇదొకటి పడ్డది. ఇక ఈ ముసురుకు సుధామన మనిషి లేడు కానీ ఇక్కడ. అమ్మో ఓయా ఓ అమ్మ, ఏం సంగతి? ఏంది ఎట్లా రోడ్ ఇట్లా ఖరాబ్ అయితే చేస్తాం. మరి రాజగోపాల్ వస్తాడు, రోడ్ వేస్తాడు. అంతేనా? అంతే. మొత్తం ఊళ్ళే దాకా ఇట్నే ఉంటుందా? మొత్తం ఖరాబ్ అంతా ఇదే. అంతా ఇదే ఖరాబ్. మరి ఇక ఓ కొడుక, మరి నేను ఇంట్లాగానే దిగినాడు వాళ్ళ. ఓ కాతో ఇది కాతాయా, జర చూపి నాయన మయ. కానీ ఈ రోడ్లాట ఇక పోతాం, ఆడ కాంకర ఈడ కాంకర. ఇది ఇలాగానే ఉని కాలు జడబే అట నడుస్తావు అంతేనా? ఊరుతుంది ఇక అనుకుంటే అయితే అది ఇంట్లోకి వెళ్ళేనా నడిచేది. ఇక చూసిరుగా, ఇక రోడ్డు పరిస్థితి ఏమో గిట్ట ఉంది. మరి ఇక ఈ ముచ్చట ఊళ్ళోకి పోదాం. ఊళ్ళో కూడా అడిగితే తెలుస్తుందిగా. అయ్యో మనం అనుకుంటేనే అవుతుందా? ఊళ్ళోకి పోయినాక ఊళ్ళో ఉన్న ప్రజలను పిలిచి, అమ్మా మీ బాధలేంది, గాథలేంది, రోడ్ ఏంది, కథ ఏంది, ఊళ్ళోకి వద్దాం అనుకుంటేనే గిన్నె తిప్పలు ఉన్నాయని అడుగుదాం. ఇక పోయినంత లెక్క ఇదేముంది. ఇక ఈ రాళ్ళంగా నాటం ఉంటుంది నడవమంటే నడుస్తాడయ్యా. ఓ కథ, ఈ రాళ్ళు ఒక్కటి తట్టు తాకిన బొక్క బోర్లో పడితే పానం పోయేదే. అందుకనే అబ్బా ఈ రోడ్డు బాగలేదు, మా రోడ్డు బాగలేదు, మా ఊరికి ఎంతోమంది నాయకులు వచ్చిపోయిర్రు అని ప్రజలు వాళ్ళు అంటుంటే నేను ఒకరిద్దరు చెప్తే మస్తుగానే లే అనుకున్నా. కానీ ఇంత అర్బంధం వేడలేదే. ఇగో ఏంది ఇది రోడ్డు? అబ్బా ఏం రాలే పోయినంత లెక్కనా. ఏ ఊళ్ళకైతే పోదాంపా ఫస్ట్. ఊళ్ళకి పోతే అలా బాధ ఏందో అలా కాదేందో తెలుస్తుంది. మరి నేనైతే ఊళ్ళకి వచ్చిన, మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మరి ఏమేమంటారు, ఏం కథ. అయ్యో వాళ్ళని అడిగితే తెలుస్తుంది కానీ వాళ్ళ ఊరు బాధలు. మరి ఊళ్ళకైతే వచ్చిన, మరి గీడ ఆన బాగానే ఉంది, మంచిగానే రాలుతుంది. మరి వానలు ఆడవాళ్ళు ఏడవలు. అమ్మ నమస్కారం. అమ్మ ఏందమ్మా మీ ఊరు పరిస్థితి ఏంది? రోడ్ అయితే గింత మంచిగా పోతారు. ఈడ పిల్ల ఎక్కించుకుంటే రోడ్డు మీద 2 రోజులు దిగిపోతారు. ఇంటికి వచ్చిందాక నమ్మకం ఉండదు. అయ్యో ఏంది అయ్యా వేసినప్పుడే ఇల్లు ఓట్లు వేసినప్పుడు మాకు మాత్రం తెలియదు, ఎడనో పడతారు. రాజగోపాల్ రెడ్డి వచ్చి 50 ప్రమాణం చేసిండు. ఈయన్ని నరసింహాపురంలో ప్రమాణం చేసిండు. కూసుకుంట పావకరెడ్డి ప్రమాణం చేసిండు. ఈడు వచ్చి 50 కింద నుండి ఎల్లమ్మ కింద ప్రమాణం చేస్తున్నాను, రోడ్ వేపిస్తాను ప్రమాణం చేపించిండు. ఎల్లమ్మ కింద నుండి ఏది రాజగోపాల్ రెడ్డి గెలిచిండు ఇంతవరకు దాడకే లేడు.
గెలిచిన కాంచలేడా ఇంతవరకు కండ్లకే కాని రాలే ఆయన. కాదే ఓ మాట ఓయా పెద్ద మనిషి నన్ను నన్ను ఏంది ఆ, ఆ. ఆ? ఇంతవరకు అడిగే పెట్టలే ఆయన ఈడ. ఈ చుట్టూనే ఎట్లా ఎట్లా గ్రామ పంచాయతీ రాజగోపాల్ రెడ్డి ఈ ఊరికి అడిగే పెట్టలే, గ్రామ పంచాయతీ అడిగే పెట్టలే, ఇప్పటిదాకా ఇప్పటిదాకా రాలే. మాకు కాదే నేను ఓ మాట మీరు కోప్పడద్దు మీ అందరిని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన గెలవక రెండోసారో మూడోసారో గెలిచిండు కొత్త ప్రభుత్వం వచ్చింది జర చేయి తిప్పుకోవాలంట. మీరు చేయి తిప్పుకుంటే ఒకటే దూడ తాకినట్టు తాకిరామే. మరి అన్ని దూడ దగ్గర దూకినా ఈడ ప్రమాణాలు ఏం చేయాలనే? ప్రమాణాలు ఏం చేయాలంటే కట్టిద్దాం ఓట్లు వేస్తామని చేసిండు. మరి ఓటేసి దిక్కపోతుంది. అంటే మరి ఇప్పుడు ఏం చేయమంటారు? రోడ్డు కావాలి మీకు, రోడ్డు కావాలంటే రోడ్డు కావాలి. మరి రోడ్డు కావాలంటే కొన్ని రోజులు ఓపిక పడ రాదు. కొన్ని రోజులు వస్తుందా కింద పడుతుర్రు, వస్తుందా కింద పడి చేస్తున్నారు బండ్ల మీద. బండ్ల కాదు ఎవరు పడరా మీరు రోడ్ల మీద ఓ అంతా మాట్లాడి చెప్తురు. నీరు బాట నడిపస్తలేదు రోడ్డు అమ్మటి. ఓయా ఇక్కడ రావయా ఇక చూడ కింద పడితే ఇదా ఈ రోడ్డు మీదకి వెళ్ళా. ఓ కథ అమ్మ మీ బాధలు పెద్దగానే ఉన్నాయి కానీ మరి ఇప్పుడు మీరు అనేది ఏంది? మాకేమైనా రోడ్డు కావాలి ముఖ్యమైన. ఆయన పసలు ఇవ్వద్దు, మాకు పొలం ఇవ్వద్దు. ఓటుకు 20-30 లక్షలు ఇస్తే లీడర్లు తెచ్చుకుంటూ తుంటుండి వెళ్ళేరుతురు. మాకు 1 రూపాయి వద్దు. ఈ రోడ్డు వెయ్యి, మా ఊరికి వచ్చి రోడ్డు మాట్లాడు, వెయ్యి నిలబడు, నీకు ఓటు అయిపోతే నాకు చదివిస్తా. అది కథ. అంటే మాకు వేస్తానన్న రోడ్డు వేస్తే మీరు న్యాయంగానే న్యాయంగా వేయాలి, ఓట్లు వేసుకోవాలి. మేము వేయకపోతే మా చెవు అని అడుగుతారు. అడుగు, నేను చూపించేస్తా. నేను చూసినావా రోడ్ వేస్తే నేను చూపించేస్తా. నాకు 6 రోడ్లు ఉన్నాయి నా ఇంట్లో, 6 రోడ్లు నేర్పిస్తా. చూసినావా రాజగోపాల్ రెడ్డి సారు నీ మీద ఎంత ప్రేమ ఉంది చూడు. ఇంకా కానీ నువ్వు ఇస్తానన్న మాట కూసుకో. కాలు ఎదిగి చూడు ఎట్లా ఉంది. అదే 2 లక్షలు ఈ రోడ్డు మీద. ఇది కథ చూసిరుగా. ఏందమ్మా ఏమైంది? నాకు లేక 2 పిల్లలు ఉండరు, నాకు చిన్నపిల్లలు. నిన్న మొత్తం మాకు రేకులు 6 అర్రలు ఉంది, 3 కొడుకులు. నాకు 3 కొడుకులకు 6 అర్రలు, 2 అర్రలు ఉంటే నిన్న ఏం చేసింది కదా, షార్ట్ వచ్చింది సారు. సాటా ఎందుకు ఏమైంది? ఇంటి మీదంగానే ఉంది కరెంటు. అయ్యో మరి గిట్టట. ఇంటి మీదంగా కరెంటు ఉంటే నిన్న మొత్తం మేము వైర్లు బీకేసుకొని మేము ఇంట్లో కూర్చున్నా. నా పిల్లలు ఏమో కష్టాలకు పోయిర్రు, డ్యూటీలకు పోయిర్రు, వాళ్ళ వాళ్ళకి వాళ్ళు పోయిర్రు. మరి వైర్లు వేసిరు కానీ దీనికి ఇంత కేబుల్ అన్ని వేస్తే అయిపోవు కానీ ఇంటి మీద మేము చావాలని ఉండదు. అయ్యో అట్లేదు కామా. అరే అమ్మ నిజంగానే కానీ అగా జర గట్టి చూపే గిడి అగోదే అగో గది ఇల్లు మీద ఉంది. తీపిస్తామంట లైన్ మీద. మరి ఆయన లేడా ఇక్కడ ఉండడా? తీపిస్తామంటే నమ్ముతుర్రు వీళ్ళు. అది కథ. ఓటు వేసినంత లేకుండా అంటారు. మా ఇంటికి వచ్చి 2 గదులు ఆయనకు సాటు వచ్చి కొడుకు పట్టుకొచ్చి ఆయన కొగలు ఆడు పట్టుకోవాలని పట్టుకుని ఆయనకు వచ్చిన ఆ సాటు ఓలంటారు అట్లా మంది అట్లా ఉంది. అదమ్మా సాటు వస్తే సాటు వచ్చింది అంటారు కానీ ఒగలు సార్ మాకు 10,000 వచ్చి ఎరగాల పెళ్ళి కేసుకపోయినాం మంచికి వస్తే మళ్ళీ కొడుకు ఓలు పట్టుకున్నాం. అగో బడేలు కొడుకు వచ్చి ఇడిపించిండు. అంత నమ్మకం లేకుంటే ఒగలు అని చెప్పిర్రు. గట్లా అంటారు. ఇక ఆపద అన్నప్పుడు కరెంట్ షాక్ అన్నప్పుడు ఒగలెట్టు ఉంటుందా? మాకు ఇల్లు వచ్చింది, అదేనాడు వచ్చింది ఇల్లు పాత మిద్ద గుచ్చి నా ఇంటి 6 ఓటు పెట్టుకోండి. ఇంక నాయవా అన్యాల పైసలు వద్దు. ఇల్లు రాలే నీకు? ఎన్నడూ రాలే, నా ఇంతవరకు రాలే. ఇంటికి రామంటారా? నీళ్ళు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు చూసి మాట్లాడు. నీళ్లు చూసి ఇప్పుడు మా ఇంట్లో నీళ్ళు ఏడుకున్నాయి, దూరం వేడుకు అడిగింది అని చెప్పి తీసుకొని కొట్టినాను. పోదాంపా వస్తా. అరే ఏందమ్మా నా మీద గరం అయ్యేది ఎక్కడిది? మీరు చూసాందా? అయ్యా నమస్కారం సారు. అయ్యా మరి ఏంది ఏం కథ? మీ ఊరు కథ ఏంది? ఏమో జనం ఇట్టేగ పడుతురు. ఈ రోడ్డు మంచిగా ఉందని నీ మీదకి పడుతురు. అట్లా స్కూల్ బస్సులు మొత్తం బంద్ అవుతున్నాయి. ఈ రోడ్డు బాగాలేదని మరి ఏం చేస్తారో, ఏం పరిష్కారం చేస్తారో ఏం కథ ఎక్కడ అర్థం. ఇప్పుడు ఏడికి తీసుకుపోవాలి? ఏంటి కూరగాయలు అమ్మో అంటే పోతేనే 3 సార్లు 4 సార్లు రోజు కింద పడుకోవాలి వేసుకుంటూ పోతున్నాం. మాలు పోవాలనా? దగ్గరేనా?
దగ్గరే ఉంది 7 కిలోమీటర్ ఉంది. ఈ 2 కిలోమీటర్లు అయితే మొత్తం నడవ రాకుండా ఉంది రోడ్ మొత్తం. ఈ బండి మీద పోతున్నాం అంటే ఇక పోయి ఇంటికి వచ్చిన దాకా జరా నమ్మకం లేదు, ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేదు. ఎట్లా మీరు ఇంతమంది మరి ఒక తిరుగుండి ఒక ఐక్యతగా ఉండాలి ఓ లెక్క మీద ఉండి మరి రోడ్ వేపించుకోవాలి కానీ ఏందా మీది బాధ వేపించుకోవాలని ఈయన వేస్తా అంటుండే, ఆయన వేస్తా అంటుండే, అదే పూట పోతుర్రు. అందరిది ఇదే బాధ. అందరికి ఇదే బాధ అవుతుంది. మేము ఇదే బాధపడుతున్నాం. చూసిరాయా ఇక వచ్చిన రోజుల్లో ఇదే మాట అట, మేము వేస్తామంటే మేము వేస్తాం. వేసిన అగో ఎల్లమ్మ మీద ప్రమాణాలు చేసిరట, ఎక్కడ వెళ్ళిపోయారు. ఎల్లమ్మ ఏమో యాదగిరి గుట్ట పోయింది, మళ్ళీ ఏమో చచ్చిపోయింది. వాయా అగో ఇగో ఇన్నావేవు ఇగో ఇదంట ఊళ్ళంగా నడువుళ్ళంగా బాట అట. ఇదే బాట ఇక వచ్చేపోయేది. ఇగో ఇదే 50 చెట్టు కింద ఉండే అట. ఇక ఈ 50 చెట్టు కింద ఉండే రాజగోపాల్ రెడ్డి ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు వచ్చారట. ఇద్దరు వచ్చి ప్రమాణం చేసిపోయారట, మేము గెలవాగానే రోడ్ ఏపదా చూసుకో అన్నారట. మరి వాళ్ళు ఇప్పటిదాకా లేరయ్యా. ఇద్దా గాలి ఇంటికి పోయేద్దాం దాని ఆయన. ఓ ఇలాగనే కరెంటు పోయిందట, వీళ్ళకే మన షాటుకు వచ్చింది, మరి కూడా ఆడ చూపించింది అన్నది. ఇక రా నాయన. ఇగో ఇది బజారు, ఇది బజార్ అంటారు కానీ ఇది ఇట్నే ఉంటుంది. రావద్దాన్ని నేను నీకెందుకమ్మా నేను చెత్తవికేది అంటాడు. పిచ్చకుట్ల రారా నువ్వు వేస్ట్ దానివే, నీకు ఓటేందుకే చిల్లర దాని ఓటు ఏవద్దురా లీడర్లు ఓరా మాట ఓటే అన్న ఆయన అంత పెద్ద మాట అన్నాడు. ఈ ఊళ్ళోనే అన్నాడు. అందరు కోటలు ఇచ్చి ఇడికి అంటే ఏంది మావాడు పట్టాలు ఉన్నాడు. ఏంది మా అమ్మని అట్ట అంటున్నావు అంటే పంచాయతీ అయితే 10 రోజులకు చెప్పిన నీ చిల్లర ఓటు నా చిల్లర దాంది. ఈ బాధారు నుంచి ఇది బాధారు పీకరా ఈలాగా బండి చేసుకొని పోతాడు, అక్కడ చూస్తాడు, ఇక్కడ మరి ఈ దోలు కలిసి మేము రావాలా. ఇది బాధారు అంటారు. మా ఇంటి చుట్టూ చూడు ఎట్లా ఉంది రాయా. ఓ కత్త అయ్యా పాద కూడా లేక అయ్యా ఉరితాది మొత్తం నీళ్ళు ఉన్నాయి ఓ ఇంట్లో. జర వస్తున్నాం. ఓ కథ ఎట్టుంటారు మీరు? ఓ జర లైట్ నాదే ఇక చూడయ్యా. మరి నేర్చుకుంటా దూరాలు కప్పుకుంటా మేము ఏం బాధ. నా 2 కొడుకులు వాళ్ళకేం లేదు, పొట్ట పట్టుకొని పోయి ఎందుకు ఇచ్చారా మాకు? ఏంటికి గవర్నమెంట్ ఏంటికి ఉన్నాడు పోయి ఉన్నోనికి వేస్తా, లీడర్ పోయి లీడర్లకు ఇస్తాడు. నా ఇల్లు చూసుకొని రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, పుసుకుంట బాగా రెడ్డి వచ్చి నీకు ఇల్లు వస్తా అన్నారు. వాళ్ళు ఇవన్నీ నడువోలా తప్పు. ఇది లీడర్లది నా చిల్లర ఓట అంట. వేసిగా ఓటేందిరా నేను వేసిదాన్ని. రేపు ఇంకా చూడు నాయన, ఇంకా చూడు కాదయా. ఓ కథ చూస్తురుగా ప్రజలారా. అయ్యా రాజగోపాల్ రెడ్డి సారు మీరు కూడా ఒకసారి అదే అమ్మా ఇగో ఒకసారి మీ దృష్టికి రావాలి కూడా. వాస్తవానికి ఇది ఇల్లు అంటారా, మరి ఇది కూలి సచ్చినాక వస్తారా మీరు? ప్రాణాలు పిల్లలు కూడా 2 పిల్లలు ఉంటే కూడా పట్నాములు రాట, వాళ్ళు కూడా ఇంటికి రారు. ఇగో ఈ డబ్బాలు పెట్టి ఇగో ఇది దూలము వెనకటి మిద్దెలు మొత్తం కురిసింది, ఇల్లు మొత్తం నీళ్ళే, ఇదంతా నీళ్ళే. మరి మీరు ఏడుంటారు? మరి ఏడమంటారు? ఓ కథ జరప రాజగోపాల్ రెడ్డి సారు. ఇక సరే మీ నమ్మకం వాళ్ళకు ఉన్నది కానీ అయ్యా ఇగో ఇది కథ. ఇక ఈ రేకుల కింద వీళ్ళు వంతురు, ఈ రేకుల కింద వంతే ఉంది ఈడంగా మొత్తం సర్లేనా. సార్ అగోడ చూడు ఇంటికి వస్తారు, 6 ఓట్లు వేసుకపోతారు, నా చిల్లర దాని ఓటు అంటారు. ఇల్లు చూసుకోతే ఇల్లు ఇయ్యరా. గ్రామ పంచాయతీకి 18 ఇండ్లు వచ్చినాయి. ఎడికి ఆ జలాపురానికి 18 ఇండ్లు వస్తే లీడర్లు తిని 18 ఇండ్లు ఆ ఊరికే పెట్టి ఊరికి ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే లీడర్లు. నేను 10,000 ఇస్తే నాకు ఇచ్చిర్రు ఇల్లు, నువ్వు 10,000 ఇస్తే నీకు ఇచ్చిర్రు ఇల్లు. కానీ ఇల్లు లేని చూసి ఇయ్యలే, ఇల్లు లేని చూసి ఇయ్యలే. పైసలు తీసుకుర్రు, ఇండ్లు ఇచ్చిర్రు. ఇదే కథ నడుస్తుంది మొత్తం. ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రపంచమే ఇంతవరకు నడుస్తుంది.
లీడర్లు సార్దేం తప్పు అయ్యా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కనిపెట్ట అన్నాడు సార్ తప్పు కాదు లీడర్లే తప్పు ఇది మంచి మొఖం మేము మాగాదాలు ఉంటే పట్టణాలు ఉంటారు ఈ ముసలాలతో ఏం అవసరం అక్కడ ఉన్న నాడ కొడుకురా మీకు వేస్తున్నాం మీ అమ్మకి ఇచ్చినాం అయ్యకి ఇచ్చినాం అని చెప్తుర్రు వాళ్ళ మమ్మల్ని ఉబ్బిస్తురు పోతుర్రు మేము ఎంత కాల్సాం మామ కంచి గొంత ఆఫీస్ నాతో సాలికి మేము ఈడ ఎంత కాల్సాం ఏంటికి గవర్నమెంటు ఎందుకు ఇయకుతో వారికి ఇయకుతే ఏం దుల్దుండపు ఎటనో అట్నో నా దేశం ఇంతుందో అనుకుంటా వాస్తవానికి అయ్యా వాస్తవానికి వాళ్ళకి ఇల్లు లేదు మీరు చూసారు ఈ రేకులు ఉన్నాయి ఈ రేకులకు కూడా ఆమెకు ఆపరేషన్ ఈడ వండాలంటే వాళ్ళ బాధ మీ కళ్ళతోడు చూస్తే తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద గౌరవంతో మీరు ఇస్తున్నారు పని చేస్తుండొచ్చు కానీ కింద ఉన్న నాయకత్వం మాకు ఇల్లు అందకుండా 18 ఇండ్లు వచ్చినా కానీ ఈ ఊరికి అంటే ఈ అజలాపురం కిందికి ఉంటుంది అన్నమాట. ఇది అజలాపురం కింద చిన్న గ్రామం మరి వీడికి ఒక్క ఇల్లు కూడా రాలేదు ఒకటే వచ్చిందో కానీ ఈడ లేనోళ్ళకు మాత్రం ఇల్లు పెట్టలేదు. ఇలా బాధ అఘోరంగా ఉన్నది. ఆ మిద్దె మొత్తం గుడిచి వెనకడిది అది కుప్ప కూలిపోతుంది. ఇది 4-5 రోజుల ముసురు పెడుతుంది. మీరైతే అందులో ఉండకుర్రమ్మా అదొకటి. ఈ రేగుల కింద ఉంటారు ఈ రేగుల కింద కూడా ఇటు చూడు ఇదంతా సార్లు ఉత్తదే అవ్వ గోడలు మీకు ఉత్తగా చెప్పట్లు కాదు ఇది ఏదో నటన కాదు. ఇక చూడ్రి ఇగో వాళ్ళట ఈ బాల్యపీఠ మీద ఉంటారట పిల్లలు లేరు పట్నం ఉర్రు ఇలా బాధ అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాము. ఇది మంచిగా ఉండదు. వాస్తవానికి తక్షణమే ఈ సెక్రటరీ వచ్చి ఈ ఇల్లును గుర్తించి వీళ్ళకు ఏం పేరు నీ పేరు వడ్లకొండ జంగయ్య గారికి తక్షణమే ఇల్లు ఇస్తేనే ఒక లెక్క ఉంటుంది. నేను చెప్తున్నా ఇల్లు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఇల్లు పరిస్థితి బాగలేదు. ఇక్కడ చూసుకుంటే అందుకు బాగానే ఉందిగా 4 అర్రలు ఇంత పెద్దగా అనుకుంటారు కానీ మొత్తం కూలిపోయింది. అదే వాళ్ళు వంట చూసి మీద కూలితే మీరు బాధ్యులా చెప్పురి. అప్పుడు వచ్చి ఏం చేస్తారు ప్రాణం పోయడానికి ఏం చేస్తారు అంటున్నా. ఇది 4-5 రోజుల తుఫాను పడ్డది. ఈ తుఫానుకు గోడలు నాని కూలిపోతే ఎవడన్నా ప్రాణం తెచ్చిస్తారా? అందుకనే ఇండ్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి అని అంటున్నారు కాబట్టి అక్కడక్కడ ఈ నాయకులు నడమ జోరబడి ఉన్నోనికే ఇల్లు పెట్టుకుంటూ పైసలు ఇచ్చినోనికి ఇల్లు పెట్టుకుంటారట. కాబట్టి ఇల్లు లేని వారికి చూసి ఇల్లు ఇవ్వాలని గౌరవశ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి తల్వార్ తాత టీవీ తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్. మీరు అర్థం చేసుకొని ఇల్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ ఊళ్ళో రోడ్డు కూడా మీరు శపథం చేసిపోయారట. ఒక్కరు కాదు కుస్కుండ్ల ప్రభాకర్ రెడ్డి ఎల్లమ్మ మీద ప్రమాణం చేశారట. రాజగోపాల్ రెడ్డి ఎల్లమ్మ మీద ప్రమాణం చేశారట. వీళ్ళు నన్ను పట్టుకొని అయ్యా నువ్వు రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయి బాగానే ముచ్చట పెడుతున్నావు కానీ నీ సంగతి ఏంది మీది ఇది మాట్లాడరు అని నన్ను అంటే నేను వాళ్ళ మాట కూడా తీసి మీకు చెప్తున్నా సార్. ఇది బాధ. ఇక్కడ ఈ గ్రామాన్ని ఒక్కసారి మీ కళ్ళతోడు చూసి మరి పరిష్కారం చేస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నారు. సరే మరి ఈడ కూడా ఒక ఉంది మరి అడిగి తెలుసుకో. అమ్మ ఏమైంది ఏం బాధ నీదేంది మా ఇల్లు చూపిస్తారా ఎందుకు ఏమైంది మొత్తం కురిసింది కురిస్తే ఇల్లు వస్తే కొట్టేపించారు కొట్టేపించిండు ఎందుకు కొట్టేపియాలి వచ్చింది. నీ పేరేం పేరు రాములామ కొట్ట రాములామ పేరు మీద ఇల్లు వచ్చింది. కొట్టం రాములామ అని పేరు వచ్చింది కానీ బొక్కు రాలే బొక్కు వస్తుంది అనుకున్నా రాలే. ఇప్పుడు నీకు ఇల్లు రాలేగా అయ్యా ఈ మంచాల మీద ఇల్లు ఉంటట్టుంది. ఇగో మందు గోళీలు అయ్యా ఇల్లు కురిసిందా మొత్తం ఇల్లు నీదంతేనా? అయ్యో దేవుడా మరి ఒక ఇల్లు పెట్టి పాడే ఇల్లు పెట్టి ఓ కాత అదే అదే అవునా చూడు అదే 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 మొత్తం పక్కన వలిగింది రేకులు. ఈ ఇంట్లో ఎట్టుండాలి కింద పెట్టుకొని ఇది ఇలా బతుకు ఇది కళ్ళకు కనిపించవానే. ఒక ఇల్లు పెడితే ఏమైంది వీళ్ళకు ఓ ఇల్లు పెడితే కాదా రేకులు చూసుకోవాలి. అదే సరే అమ్మ బాధపడకు. ఇల్లు వచ్చింది అంతేనా ఇల్లు వచ్చింది కానీ కొట్టేపించారు. సరేలే పా అయ్యా మరి ఇక్కడ చదువుకునే పిల్లగాడు కూడా ఉన్నాడు. మరి ఆ పిల్లగాని కూడా అడిగి తెలుసుకుందాం మరి ఏం సంగతి ఊళ్ళో. అయ్యా ఏం పేరు నీ పేరు? యాదగిరి నా పేరు. ఈ ఊర్లోనే ఉంటా వ్యవసాయం చేస్తా చదువుకుంటా వ్యవసాయం చేస్తా ఊర్లోనే. ఈ ఊరి ముఖ్యంగా జీవనోపాధి వ్యవసాయము.
ఊరు చిన్నది మారుమూల గ్రామం మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ మండలంలోని అజిలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహాపురం అనే చిన్న గ్రామం ఇది. దశాబ్దాల కాలంగా ఇది రోడ్డు లేక ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు. దేశంలో రాజకీయం ఎట్టుందంటే ప్రధానమంత్రి దేశం ఎడుకో పోయింది అంటుండు. ముఖ్యమంత్రి దేశం ఇంకా ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఫేమస్ అవుతుంది తెలంగాణ అంటుండు. కానీ ఊరికి వచ్చి చూస్తే ఆయనకి ఊరి యొక్క విద్యతి అనేది తెలుస్తుంది. ఊరి ప్రజల జీవన బాగోగులు ఎట్టున్నాయి, ఊళ్ళో రోడ్ ఎట్టుంది, వాళ్ళ జీవన ఉపాధి ఎట్లుంది, ఏది లేదు. ఆయన ఏడుకో అవుతుంది అని సంకలు గుద్దుకుంటారు. ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1 అని సంకలు గుద్దుకుంటున్నాయి. భారతదేశంలో రోడ్డు లేని గ్రామము, మారుమూల గ్రామం ఊర్లకు పోవాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిండు గర్భిణీలు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నోళ్ళు పోవాలంటే రోడ్డు కంకర తేలిన రోడ్డు మీద అవస్థలు పడుకుంటా చాలా ఎంత ఇబ్బందులు పడుతురో తీవ్ర మనోవేదన. ప్రజల యొక్క బాధలు ఎవరికి రాజకీయ నాయకులు పడతలేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది వస్తారు, ఇట్నే చూస్తున్నారు, ఎలక్షన్లు ఓట్లు వేస్తురా, అవతల పడుతురు, అంతే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ బాధలు ఇట్టున్నాయిగా. ఇప్పుడు మీకంటూ ఈ మునుగోడు నియోజకవర్గమేగా మీది, ఇదేగా దీని కిందకే వస్తుందిగా. మరి దీని కిందకి వచ్చినప్పుడు దీనికి ప్రపంచమే దీనికాయ చూసినట్టు భారతదేశమే మొత్తం దీనికాయ చూసింది. ఎందుకు చూసింది? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే చూసింది. మరి అలాంటి రాజగోపాల్ రెడ్డి వచ్చినాక మొత్తం డెవలప్ అయింది అని అన్నారు. మరి ఆ డెవలప్ ఇంకా కూడా కాలేదా? ఇదే ఈడ ఊళ్ళో చూస్తే తెలుస్తుంది కదా డెవలప్. అరే మరి అందరూ డెవలప్ అయింది ఏమనుకుంటారు? ఊరి పరిస్థితి చూడమను. రాజగోపాల్ రెడ్డి కూడా ఎలక్షన్ల ముందు ఒకసారి వచ్చిపోతాడు. ఈడంగా వచ్చి ఊరికి గ్రామం రోడ్డు లేదు, ముఖ్యంగా నేను గెలిచిన ఎమ్మటే వేసిపోతాను అంటుండు. ఇంకొక ఆయన అంతకుముందు నా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆయన వచ్చిండు, ఎల్లమ్మ సాక్షిగా నేను ఊరికి ఖచ్చితంగా రోడ్ వేస్తాడు. అనలేదని చెప్పాను. యాప చెట్టు కింద ఉండి ఎల్లమ్మ సాక్షిగా రోడ్ వేస్తాను, ఇంకో ఇదే అమ్మలక్కల ముందల అందరి ముందల రోడ్ వేస్తా అని చెప్పిండు. ఆయన గర్జు తీరి అవతల పడ్డాడు. ఆయన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళన్నీ రోడ్ల మినిస్టర్ వాళ్ళే. అయినా ఏది లేదు, సకదానం వెలగబెట్టేది ఏం లేదయ్యా. ఈ ప్రజల పరిస్థితులు గోస తీసుకుంటా గోడాడుకుంటా ఎంతో మంది కింద పడ్డారు, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. ఇలాగ ఒక పెద్ద మనిషి చూపించాడు బండి మీద కూర్చొని మొత్తం వాస్తవానికి అంతే కంకర తేలి ఎగిరిదుంకుంటా పోవాలంటే రోజు అయోగమయ పరిస్థితి జనాల. వస్తేప్పుడు మా పని అవుతుంది అనుకున్నాం, ఆయన ఎట్నో బాగానే వచ్చినాం. కానీ టీవీలో చూస్తేనే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే నెంబర్ 1 తెలంగాణ అంటుండు. మాటలేక మరి ఇప్పుడు నెంబర్ 1 ఈ రోడ్లతోటే నెంబర్ 1 అవుతుందా? మరి ఎట్లా అవుతుందో జర మీ ద్వారా. ఏందో పెద్ద మనిషి, బస్సు సౌకర్యం లేదు, రోడ్ లేదు, ఏం లేదు. వచ్చిన వాళ్ళు అలా వేస్తాం, రోడ్ వేస్తామని అంటూరు పోతారు, అంతే. ఇప్పుడు మీకు రోడ్ కావాలి, ముఖ్యమైనది. బస్సు కూడానా? బస్సు రోడ్డు. మీరు ఒకళ్ళు ఆగు, మీ అందరూ ఈ ప్రజలకు అందుబాటు దగ్గర ఏడికి పోతారు ఎక్కువ? మీరు మాలు పోతారు అంటే మాలు పోవడానికి సౌకర్యం ఒక బస్సు కావాలి మీకు. మరి బస్సు కావాలంటే మరి రోడే లేదు గతి, మీకు బస్సు వస్తుంది? అదే రోడ్ వేస్తేనే బస్సు వస్తుంది. వీళ్ళకు రోడ్డు కావాలి. మేము పొద్దున్న లేస్తే మాలు పోతాం వస్తాం. ఎందుకంటే ఏం చేస్తారు అసలు? మీ పని ఏంది అసలు? మాలకి ఏంటికి పోతారు? కూరగాయలు వేసుకపోతాం, పోతాం, దునియా పోతాం, హైదరాబాద్ పోతాం, నల్గొండ పోతాం, దేనికొండ పోతాం, పోతాం ఎక్కడ పోతే దారి లేదు, ఏం లేదు. తినాలి, పండుకొని సావాలి, అంతే. ఏం లేదు సౌకర్యం, మాకేం లేదు. మా ఊరికి సౌకర్యం వస్తే ఓటు వేపించుకుని అంతకంటే ఎక్కిర్రు, అంతే. ఏం లేదు, దానికి మించింది ఏం లేదు. కాదు మీరేనాడన్న మాట అంటున్నా నేను. మీరు ఎలక్షన్లు అప్పుడు అంటే టెంట్లు వేసి రోజు బో పెడతామంటే ఇంట్లో కుండ కూడా పెట్టరట. అది తెలిసింది నాకు. ఆడ పోయి టెంట్ హౌస్ కింద తిని ఇవాళ అడుగుతాయి. వాళ్ళు పెడతా తిన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇస్తే తీసుకోరు, లేకపోతే రాదు. సచ్చిందాకా రాకపోతే వాళ్ళ బాధలు కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మేము పుణ్యానికి వేసిన ఆమె, మేము వాళ్ళకు టెంట్లు వేసి చికెన్ అంటే చికెను ఏదంటే అది పెట్టి మంచిగా బయలుకోవాలని చాదినట్టు చాదినాం. 2 నెలలు తిన్నారు. ఇప్పుడేమో రోడ్డు కావాలంటే ఆ ఖర్చు. 2 నెలలు పెట్టలేదు, 10 రోజులు పెట్టిరు, అంతే. 10 రోజులు పెట్టిరు, కథం. ఆయన పోటీ చెప్పితే అతనికంటే ఎక్కిర్రు, ఏం లేదు. అయ్యా 10 రోజులు వాళ్ళ స్వార్థం కోసమో రాజకీయం కోసమో భూ పెట్టిర్రు, ఓట్లు వేసుకుర్రు, అవతల గడ్డ ఎక్కిర్రు. ఇది ఇలా కథ. అందుకని ఇలా అర్మాందము. రోడ్డు లేదు, ఇల్లు లేదు, ఇక అన్ని సకల బాధలు ఉన్నాయి. దవాఖాన లేదట ఈడ. గట్టిగా ఏమన్నా కాళ్ళు నొప్పి వేస్తే ఏడిపోవాలి. మాల్కి హైదరాబాద్
హైదరాబాద్ నల్గొండ దేరకొండ కూడా పోతాం. ఎక్కడ పోతాం దారి లేదు పోతాందుకు. ఏది లేదు, బస్సు లేదు, గిజ్జు లేదు, ఏది లేదు. ఇక శాతగానుల పరిస్థితి ఇట్టుంది ఆయన. మరి ఈసారి మళ్ళా దగ్గర పడతాయి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి ఓట్లు. మరి అప్పుడు వస్తే మళ్ళీ ఇదే టెంట్లు వేస్తే మరి మళ్ళీ కుడతారా? మళ్ళీ కూడా ఇక ఊళ్ళకే రానియం రానియం. ఇటువంటి వాళ్ళు వచ్చాడు మందిని చూస్తున్నారు, రోజు చూస్తున్నాను నేను. ఈసారి రానియం, ఈసారి రానియం. అక్కడ గడ్డ ఎక్కొద్దు, అక్కడ ఏం ఎక్కొద్దు. ఏ నాయకుడు అని వచ్చినా సరే మీ ఊరోళ్ళే పట్టుకోను సంవత్సరాల వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీ ఊరోళ్ళే ముందర నిలబడి పట్టుకొని మా సార్ వచ్చారా రారి అని కూడా తీసుకొస్తాడు. వచ్చినాం అయిపోయింది. ఈ నుంచి రానియం రానియరా? ఎవడొచ్చినా రానియం వీళ్ళకి. ఇది కథ సుషిర్గా రాజన్న. మరి నువ్వు ఎప్పుడు వస్తావు? జర బందోబస్తుగా రావాలి. ఎందుకంటే ఎందుకంటే బాధతోడు చెప్తున్నారు వాళ్ళు. ఇన్ని మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసినోడే కానీ న్యాయం చేసినోడు లేడు కాబట్టి ఈసారి ఎట్టొస్తాడో రారి చూసుకుంటామని అంటారు. ఇది కథ. చూస్తున్నావుగా వ్యవహారం. ఊరు ప్రజలు వీళ్ళంతా ముసురు కిందికి మీదికి పెట్టినా వచ్చి ఇక్కడ మాట్లాడుతురు. వాళ్ళ బాధలు గాథలు ఎలక్షన్ల ముందర చెప్పిన మాటలు ఎంత కమ్మగా ఎంత తీయగా ఉన్నాయో. మరి ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? ఎల్లమ్మ సాక్షిగా నేను రోడ్ వేస్తాను కూసుకుంటా ఆయన అన్నాడట. రాజగోపాల్ రెడ్డి అన్నాడట. మరి ఎక్కడ పోయిర్రయ్యా? మయగాని మీరు దండం పెడతా, మాకు రోడ్ వేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుండని 2 చేతులు అయితే దండం పెట్టుకోడరు. అందుకనే ఒకసారి గౌరవశ్రీ రాజగోపాల్ రెడ్డి గారు, మీరు పొద్దుగాల మార్నింగ్ వాక్ అని నడుస్తున్నారు. ప్రతి ఊర్లో గ్రామ సమస్యలు తెలుసుకుంటారు కాబట్టి మీరు తక్షణమే ఈ మరుగుడ మండలం నరసింహాపురం గ్రామానికి వచ్చి ఈ ఊర్లో ఉన్న రైతులు ప్రజల బాధలు తెలుసుకొని మీరు ఇచ్చిపోయిన మాట ప్రకారంగా ఈ రోడ్ వేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుందని కోరుకుంటారు సారు. మీరు గప్పాలు కొట్టిపోతారు. రాజ్యం ఇచ్చుకో నెంబర్ 1 అట, దేశం ఇదిగో మా భారత్ అని ఒక ఆయన మేరా భారత్ అంటాడు. ఆయనకు అంటే ఆయనకు సిగ్గన్న లేదేమన్నా. ఎందుకంటున్నా అంటే మేరా భారత్ అన్న 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఇల్లు లేకుండా బతుకుతున్నారు అంటే అది సిగ్గుపడాలి. దేశం సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఇల్లు లేక బతుకుతుండంటే రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు సిగ్గుపడాలని నేను అడుగుతున్నా. ఏమైనా చేసుకుంటే అంటే చేసుకోరు. ఈ తల్వార్ తాతగా చెప్తున్నా, ప్రజల మధ్యనే ఉంటాడు. ప్రజల గాథలు బాధలు. ఎందుకంటే ప్రతి నాయకుని నమ్మి గుండెలు పెట్టుకురు నా ప్రజలంతా. ఎవరిని నమ్మలే? ఏ రాజకీయ పార్టీని నమ్మలే? చెప్పండి. నీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మలేదా? నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మలేదా? కేంద్రంలో నడుస్తున్న బీజేపీ పార్టీని నమ్మలేదా? అన్ని పార్టీలు మాయ అని నా ప్రజలంతా భుజాన జెండను పెట్టుకొని మోసి నా తాతలు చచ్చిపోయే, నా తండ్రులు చచ్చిపోయే, లాస్ట్కు నా పిల్లల కాడికి వచ్చినా ఇప్పటికీ ఇల్లు గతి లేకపోయే. అయ్యా, ఇది మన దేశం, ఇది మన రాష్ట్రం. అందుకనే ఒక్కసారి మీ దృష్టికి తెస్తున్నాం. ఈ పేద ప్రజలకు అన్ని అందాలని తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.